దళితులకు చెందవలసిన భూమిని అక్రమంగా ధనికుడు సాగు చేయడంలో అధికారుల ప్రమేయం ఉందని సిపిఎం లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్, రామచంద్రాపూర్ గ్రామ శివార్లోని 206 సర్వే నెంబర్ గల 10 ఎకరాల భూమి రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖ్యాతం భద్రయ్య కబ్జా చేసి దర్జాగా ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తున్నారని తెలిపారు. అయితే కొద్ది రోజుల క్రితం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి సాగు చేసుకునేందుకు హక్కు లేదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి దర్జాగా వ్యవసాయం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఈరోజు తిరుమలాపురం శివారులోని రామచంద్రపురం గ్రామంలో 206 సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమిలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తారు. ఇది ప్రభుత్వ భూమి. దీన్ని ఎవరైతే ఆక్రమిస్తారో ఆక్రమించిన వారిపై రెవెన్యూ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన దాఖలు ఉన్నవి. కానీ ఈరోజు చూస్తే అట్లాంటి హెచ్చరిక బోర్డును తొలగించేసి దర్జాగా గతంలో మేము ఎవరైతే దీన్ని ఆక్రమించుకున్నారని చెప్పేసి అనేక మార్లు పేపర్ ప్రకటన చేసినాము, ఆర్డీఓ వారికి కూడా కంప్లైంట్ చేసినాము. ఆ వ్యక్తే మళ్ళా అధికార పార్టీ అండదండతోటి అందులో ఈరోజు దర్జాగా మళ్ళీ బోరు వేసుకొని ఈరోజు జామాయిలి ఈరోజు మామిడి తోట పెంచుకున్నాడంటే దీనికి అంతటి కారణం ఏంటి? ఒక ప్రభుత్వ భూమి, పక్కా ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల్లో అధికారులు రాకముందు కూడా ఎక్కడైతే ఇంచు భూమిని ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తారో తక్షణమే ఆ భూములను ఎవరైతే ఆక్రమిస్తారో వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్పేసినటువంటి ప్రభుత్వము ఈరోజు 10 ఎకరాల భూమిని ఆక్రమించుకొని దర్జాగా బోరేసుకొని దర్జాగా దామారి చెట్లు ఈరోజు మామిడి చెట్లు పెంచుకొని ఈరోజు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ఈ రెవెన్యూ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఈ ఆర్డీఓ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఈ జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఏం చేస్తూ ఉన్నారు? ఈ అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారని చెప్పేసి సిపిఎం లిబరేషన్కు ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ప్రశ్నించే వాళ్ళే తప్ప. ఎందుకంటే ప్రభుత్వ భూమిని నిరుపేదలకు ఇవ్వాలి. ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉంటే నిరుపేదలకు పంచాలి, నిరుపేదల ఎస్సీలకు పంచాలి, మైనార్టీలకు పంచాలి. కానీ ఈరోజు ఒక సంపన్న వర్గానికి చెందినటువంటి ఒక కార్పొరేట్ వ్యక్తి తన ఇష్టానుసారంగా 10 ఎకరాల భూమిని ఆక్రమించుకుంటే చూచిస్తున్నట్టు వివరిస్తున్నటువంటి రెవెన్యూ ఆర్ఐ గారిని ఎంఆర్ఓ గారి మీద ఆర్డీఓ గారి పైన ఎందుకు చర్యలు తీసుకుంటూ లేదు? ఇది ఆర్ఐ గారికి తెలుసు మొత్తం విషయం, ఇది ఎంఆర్ఓ గారికి తెలుసు మొత్తం విషయం. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆడ బోర్ వేసిన తెలిసి కూడా ఎందుకు ఆ స్పాట్ మీదకి పోయి ఇది ఎందుకు బోర్ వేసినాం, ఈ బోర్డు ఎందుకు బీకేసినాం, అతని మీద ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకొని ఎందుకు అతను అరెస్ట్ చేయలేకపోతారు, ఎందుకు అతని మీద కేసులు నమోదు చేయలేకపోతారు? దీనిలో ఉన్న అంతర్యం ఏమిటి అంటే మీరందరూ వాటాదారులు, మీరందరూ భాగస్వాములు, మీ ఎవరికి ముట్టే పర్సంటేజ్లు వాళ్ళకి ముడుతున్నాయి కాబట్టి అతని మీద చర్య తీసుకోలేకపోతా ఉన్నారు. మేము ప్రశ్నించడమని బదనాం చేస్తున్నాం తప్ప మీరందరూ బాగానే ఉంటారని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. తక్షణమే అతన్ని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి రెవెన్యూ చట్టం ప్రకారం అతన్ని కోర్టులో హాజరుపరిచి ఏదైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడో అతనిపై చర్యలు తీసుకోకపోతే సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. ఈ 4 తారీఖు ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత కలెక్టర్ కార్యాలయం ముందు మేము ధర్నా చేస్తాం, రాస్తారోక చేస్తాం. ఖచ్చితంగా అతను అరెస్ట్ చేసే వరకు మేము పెద్ద ఎత్తున ఫైట్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే అతని మీద చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ అధికారులను నిర్లక్ష్యం చేస్తున్న రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలి. అతను చర్య తీసుకోకపోతే, రెవెన్యూ అధికారులు సస్పెండ్ చేయకపోతే, అతనిపైన చట్టపరమైన ప్రభుత్వం స్పందించకపోతే, ఎమ్మెల్యే గారు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణమే అదుపులోకి తీసుకున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పేసి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని, రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ గారిని, అలాగే జిల్లా కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తాం. లేకపోతే తప్పకుండా ఆందోళన చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.